భాష లేక ఉంటుంది. మరి జాగ్రత్తగా విని నేను అడిగిన దానికి జవాబులు చెప్తారా? ఎవ్వరు మాట్లాడలేదు, అందరు కలుగుతున్నారు, సంతోషంగా ఉన్నారు అందరూ. పిల్లలు సంతోషంగా మీరు వినడానికి రెడీ ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఒకసారి చేతులు పెట్టండి, బాగా. ఓకే ఓకే, గుడ్. నిల్చండి చేతులు. ఎందుకు సంతోషంగా ఉన్నారని చెప్తారా? చెప్పండి, ఎందుకు సంతోషంగా ఉన్నారు మీరు అందరూ? ఎవరు చెప్పండి, అసలు చెప్పండి, మాట్లాడలేదు. 7 రోజులు సంవత్సరం అంతా మీరు చదువులతో పుష్టి పడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి ఎంతో కష్టపడారు కదా కదా అయిపోయి ఇప్పుడు చక్కగా ఈ సమ్మర్ హాలిడేస్లో మంచిగా దేవుడి గురించినటువంటి చక్కగా తెలుసుకోవడానికి బీబీఎస్కి వచ్చారు. ఎన్ని రోజుల నుంచి బీబీఎస్కి వస్తారు మీరు? 7 days వచ్చారు. ఈరోజు 8th డే కదా. ఈ 7 రోజులు మీరు ఇక్కడికి వచ్చి ఏం నేర్చుకున్నారు? అంటక వాక్యాలు, పాటలు, ఇంకా కథలు అవన్నీ నేర్చుకున్నారు కదా. అవన్నీ మీరు మర్చిపోయారా? ఈరోజు ఆ రోజు వదిలేస్తున్నారు, ఇక్కడే మోసుకొని పోతున్నారు ఇంటికి. డ్యాన్స్లో ఒకటే గుర్తు పెట్టుకుంటారా? వాక్యాలు కూడా గుర్తు పెట్టుకుంటారా? అందరూ వాక్యం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఆలోచించి మిమ్మల్ని అందరినీ వాక్యంతో నేర్పించాలని, వాక్యంతో మిమ్మల్ని నడిపించాలనే ఉద్దేశంతో ఈవీఎస్ కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి మీరందరూ కూడా వాక్యంతో కూడా జాగ్రత్తగా మీరు మీ హృదయాన్ని భద్రపరచుకొని మీ జీవితకాలం వాక్యంతో గడవాలనే ఉద్దేశంతో వాళ్ళు సంకల్పించి మీ ప్రయత్నాన్ని మీరు సహకరించాలని కోరుతున్నాను. సరేనా? అయితే ఈరోజు 8వ రోజు, 8వ రోజు ఇక్కడ అక్క వాళ్ళు రాసించారు కదా. ఈరోజు మన టాపిక్ పేరేంటి? మన పాఠం పేరేంటి? పేరు సేవా నాయకులు. ఇక్కడ రాసింది కదా, సేవా నాయకులు. అలాగే ఈరోజు ఏ దినోత్సవము? క్రీడా దినోత్సవం. అది కూడా ఇక్కడ రాసించారు కదా. క్రీడా దినోత్సవం, సేవా నాయకులు అనేటటువంటి టాపిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట నాయకులు అంటే ఎవరో తెలుసుకుందాం. నాయకులు అంటే మీకు అందరూ తెలుసు కదా, తెలుసా? ఒక జట్టుని నడిపించేటటువంటి వారిని నాయకుడు అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం? లీడర్. లీడర్ అంటాం కదా. లీడర్ ఆ జట్టుకి ఏం చేయాలి? అన్ని అవకాశాలు, అన్ని అవసరాలు కూడా తీర్చాలి నాయకుడు అంటే కదా. మీరందరూ స్టూడెంట్స్ కాబట్టి మీకు ఒక ఉదాహరణ చెప్తారు. మీ క్లాస్లో మీకు లీడర్ ఉన్నారా? ఎవరు చెప్పండి, మాట్లాడలేదు, పెద్దగా చెప్పండి. లీడర్, క్లాస్ లీడర్గా మీరు ఎప్పుడైనా ఉన్నారా? మీ క్లాస్లో ఉన్నారా? లేదు, నిలబడి చెప్పు. క్లాస్ లీడర్ ఏం పనులు చేస్తాడు? క్లాస్ లీడర్ ఏం పని చేస్తాడు? టీచర్ లేనప్పుడు క్లాస్ని మైండ్ చేస్తాడు. టీచర్ పెట్టగానే ఆయన నిశ్శబ్దంగా ఉంచి అందరికీ, టీచర్కి పిల్లలకి మధ్యవర్తిగా ఎవరో ఈ లీడర్ అంటాడు అనమాట. క్లాస్లో టీచర్ చెప్పిన మాట పిల్లలకి చెప్పటం, తర్వాత వాళ్ళ హోంవర్క్ నోట్బుక్స్ అన్ని కలెక్ట్ చేయడము, తర్వాత అవి తీసుకుపోయి టీచర్కి అందించడము. ఈ విధంగా లీడర్ చేస్తాం కదా పనులు. ఆ విధంగా చేసేటటువంటి వాడిని మనం ఏమంటాము? నాయకుడు అని అంటాం కదా. ఇలాగా అంతేకాకుండా ఇటువంటి నాయకులు మీకు ఎవరైనా తెలుసా? మా బైబిల్లో కూడా కొంతమంది నాయకులు ఉంటారు. ఎవరైనా మీకు తెలుసా నాయకులు? ఎవరైనా తెలుసా మీకు నాయకులు? మోషే అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ మోషే ఎవరికి నాయకత్వం నడిపించాడు? ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించి ఆయన కళానికి నడిపించాడు కదా. ఆయన గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన చనిపోయాడు మధ్యలోని. అప్పుడు తర్వాత ఎవరు వాళ్ళ నాయకుడిని నడిపించారు? యెహోషువని దేవుడు ఎన్నుకున్నప్పుడు యెహోషువ వాళ్ళని నడిపించినట్టుగా మనకు తెలుసు. అంతేకాకుండా మనందరినీ రక్షణకు నడిపించినటువంటి నాయకుడు, పెద్ద నాయకుడు ఎవరైనా మనకు రక్షణ భాగ్యం నుంచి ఈరోజు ఇక్కడ
చర్చిలో కూర్చొని ఈ విధంగా మనం దేవుని ఆరాధించడానికి మనకున్నటువంటి గొప్ప నాయకుడు పేరెవరు? యేసయ్య. కాబట్టి ఈ ముగ్గురు నాయకుల్లో ఎవరు గొప్ప నాయకుడు? యేసయ్య గొప్ప నాయకుడు. కాబట్టి ఆయన మనం రోల్ మోడల్గా చేసుకొని మనం మన జీవితంలో ముందు కొనసాగేటట్టుగా చేసుకుందాం. అలాగేనా? అయితే ఈ ముగ్గురు నాయకులు, సేవా నాయకుల గురించి మనం నేర్చుకుంటాం. అదే రోజు నాయకులు అంటే ఎవరు మనం తెలుసుకున్నాం కదా. నాయకులు అంటే ఒక జట్టుని నడిపించేటటువంటి వారు నాయకులు మనం తెలుసుకున్నాం. ఆ నాయకులు ఎవరు కూడా మనం తెలుసుకున్నాం కదా. మీరు కూడా ఆ విధంగా ఆ నాయకుల వలె సేవ చేస్తూ ముందుకు కొనసాగాలి. అయితే సేవ ఏంటంటే సేవ అంటే అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయటం, సహాయం చేయటమే సేవ చేయటం అన్నమాట. మీరు ఎప్పుడైనా చేశారా? ఎవరైనా సహాయం చేశారా? అవసరంలో ఉన్న వాళ్ళకి, ఇబ్బందుల్లో వాళ్ళకి ఎవరైనా మీరు సహాయం చేశారా? మీ క్లాస్లో వాళ్ళకి ఎవరైనా సహాయం చేశారా? మీరు తెలియదా? అయితే ఈ కథ విన్న తర్వాత మీరు నిజంగా సహాయం చేసి మీరు కూడా గొప్ప సేవా నాయకులుగా పేరు తెచ్చుకున్నారు. సరేనా? ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ విధంగా సేవ నాయకులు అంటే ఎవరో తెలుసుకున్నాం. మనం సేవ చేయమంటే అవసరంలో ఉన్న వారిని అవసరాన్ని మనం తీర్చడం అని తెలుసుకున్నాం. కాబట్టి సేవా నాయకులు అనేటటువంటి పేరుకి అర్థాన్ని మనం ఈ సమయం తెలుసుకున్నాం. అందరూ వింటున్నారా? నేను చెప్పింది వింటున్నారా? ఓకేనా? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక స్టోరీ ఉంటుంది కదా. ప్రతిరోజు మీకు స్టోరీ వింటున్నారు కదా 7 రోజులుగా. ఆ స్టోరీలో ఉన్నటువంటి పిల్లల పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్తున్నారా? చెప్పాలి ఇప్పుడు ఈరోజు కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఒక చిన్న స్టోరీ అయాన్ వాళ్ళ గురించి ఇచ్చారు. ఈ స్టోరీ మీరు జాగ్రత్తగా వినండి. కొత్తగా చెప్తాను నేను కూడా. మీరు జాగ్రత్తగా వినండి, మీకే తెలిసిపోతుంది ఇందులో ఎవరు సేవా నాయకుడు అనే విషయం తెలుసు. మన టాపిక్ ఈరోజు ఏంటి? సేవా నాయకుడు కదా. ఈ కథలో ఎవరు సేవా నాయకుడో మీరే తెలుసుకుంటారు. సరేనా? ఓకేనా? అందరూ రెడీగా ఉన్నారా వినడానికి? ఇక్కడ అయాన్ తెలుసు కదా. అయాన్ తన ఫ్రెండ్స్తో కలిసి ఆయన క్రికెట్ ఆడటానికి ప్రిపేర్ అవుతున్నారు. అయితే క్రికెట్ ఇండోర్ గేమా, అవుట్డోర్ గేమా? అవుట్డోర్ గేమ్ అంటే ఎక్కడ ఆడాలి? మైదానంలో ఆడాలి, గ్రౌండ్లో ఆడాలి కదా. అందువల్ల ఆయన అయాను వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి మైదానంలోకి, గ్రౌండ్లోకి వెళ్ళాడంట. వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడంట. క్రికెట్ ఆడడానికి ఎంతమంది కావాలి ఆ టీంకి? ఎంతమంది? 11 మంది కదా అసలు ఒరిజినల్గా టీం అయింది కదా. మిగిలిన వాళ్ళు ఆడేవాళ్ళు ఉంటారా, చూసేవాళ్ళు కూడా ఉంటారా? చూసేవాళ్ళు కూడా చాలా మంది, చూసేవాళ్ళే ఎక్కువ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళ క్లాస్మేట్స్ అందరితో కలిసి ఆయన ఆయా గ్రౌండ్కి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి క్రికెట్ ఆడడానికి ప్రిపేర్ అవుతుండగా అక్కడ ఒక మైదానం ప్రక్కకి ఒక అమ్మాయి, వేణి అనే అమ్మాయి అంట, వాళ్ళలో తన మొత్తం కూర్చుకొని ఆమె ఎవరికి కనపడినా తన మొత్తానికి కనపడి కూర్చుందంట. అందరికీ దూరంగా కూర్చుందంట. కూర్చున్నప్పుడు అయ్యాక ఆ అమ్మాయిని చూసాడంట. చూసి ప్రక్కనటువంటి వాళ్ళ క్లాస్మేట్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాడంట, ఎవరు ఈమెకి ఆడటం తెలుసా అని పక్కన ఉన్న వాళ్ళని అడిగాడంట. అడిగితే అమ్మాయి చెప్పిందంట, ఈమె పక్కన ఉన్న క్లాస్మేట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ అమ్మాయి చెప్పిందంట, ఈ అమ్మాయి ఎప్పుడో వేరే ప్రాంతం నుండి వచ్చింది, ఈమె ఎవరితో కలవద్దు, ఈమె మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఛాయ్ ఇస్తే కూడా ఈమె తాగలేదు, తాగకుండా పక్కన పెట్టేసింది అని చెప్పిందంట. అయితే అప్పుడు అయాన్ అడిగాడంట, మరి ఆయన కన్నా ఎవరు పట్టించుకోలేకుండా ఉన్నటువంటి వెలివేసినటువంటి ఒక వ్యక్తిని గురించి ఎప్పుడో ప్రిషా ఒక కథ చెప్పిందంట. ఆ కథ అంటే అప్పుడు అయాన్కి గుర్తొచ్చిందంట. కథ గుర్తొచ్చి అప్పుడు ఈ కథలో వెలివేసినట్టుగా ఈ ప్రిషా ఈ రేణు అని అమ్మాయి ఉన్నది కదా అని చెప్పి ఆయనంట దయగలిగి ఆయన పట్ల అమ్మాయితో మాట్లాడాలని అడిగి వెలివేయటము అనేది సపరేట్ చేయటం. మీరు గ్రూప్లోకి వచ్చినారు కదా, ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు, ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు కదా. మీకు ఇష్టమైన వ్యక్తులు ఏం చేస్తారు, మీ గ్రూప్లో చేర్చుకోరు కదా, దూరంగా ఉంచుతారు వాళ్ళు. మీరందరూ ఒక చోట ఉంటారు, వాళ్ళు దూరంగా కూర్చుంటారు కదా. అలాగా ఈ అమ్మాయి వెలివేత అంటే అట్లా అందరికీ సపరేట్గా చేయబడినట్టుగా ఉంటుంది వెలివేత అంటే. ఈ అమ్మాయి కూడా ఇలాగా అందరికీ వెలివేయబడినటువంటి బిడ్డగా దూరంగా కూర్చుంటే అని చెప్పి అయాన్ని చూస్తూ ఉన్నాడంట. తర్వాత ఈ అమ్మాయిని
స్వస్థపరిచినట్లుగా ఎప్పుడో చెప్పినటువంటి కథను గుర్తు పెట్టుకున్నాడు. గుర్తు తెచ్చుకొని ఆ అమ్మాయి పట్ల ఆయన కూడా జాలి చూపించి ఆ అబ్బాయి లేచి ఆ అమ్మాయి దగ్గర వేరేదానికి వెళ్ళాడండి. మీరు కూడా అక్కడ చెప్పేటటువంటి వాక్యాలు కథలను గుర్తు పెట్టుకొని ఇలాంటి పరిస్థితులు మీ జీవితాలు ఎదురైనప్పుడు మీరు ఏం చేయాలి? ఇది గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని మీరు కూడా ఇలాంటి హెల్ప్ చేయాలి. ఈ అబ్బాయి అక్కడ లేచి అబ్బాయిని అడిగాడంట, మీరు మీరు అబ్బాయి ఎలా మాట్లాడారో చూడండి. తెలియని వ్యక్తులతో మనం హార్ష్గా ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మనం ఎందుకంటే ఏసై బిడ్డలం కదా, మనం జాలి దయ కనికరం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఏసయ్య జాలి దయ కనికరం ప్రేమ చూపించాడు ఆయన ఎక్కువగా కదా. అలాగే ఈ అబ్బాయి కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆయన బైబిల్ చెప్తుంది ప్రేమ కనికరం చూపించాలని ఆయన గుర్తు తెచ్చుకొని అక్కడ అమ్మాయి దగ్గరికి ఏదో వైపు చూసాడు. అమ్మాయి అలాగే మోకాళ్ళు తల ఉంచుకొని కూర్చోదంట. అక్కడికి వెళ్ళి ఒకసారి అడిగాడంట అమ్మాయిని, మీరు ఆడాలనుకుంటున్నారా అని చెప్పాడంట. హలో హలో అని పిలుస్తాం కదా మనం ఏమన్నా పరిచయం చేసుకున్నప్పుడు. అది మీ పేరేంటి, మీరు ఆడాలనుకుంటున్నారా? నా పేరు అయ్యా అని చెప్పాడంట. అమ్మాయి అంట నేను ప్రయత్నిస్తానని చెప్పినప్పుడు ఆ అబ్బాయి అంట సరే రమ్మని అన్నాడు. అమ్మాయి అంటే కొత్తగా కదా, ఎవరు కూడా అమ్మాయిని పలకరించట్లేదు కదా, దూరంగా ఉంది. అయ్యా నుంచి అమ్మాయిని పలకరించిన అమ్మాయి అయ్యా మీరు ఆడాలనుకుంటే రండి ఆడుతుంది అని చెప్పి పిలిచినప్పుడు ఒకసారి అమ్మాయి ఎక్కడ ఏం చేస్తుంది అక్కడ చెప్పండి, ఏం చేస్తుంది? మోకాలలో తలకాయ ఉంచుకొని కిందకి చూస్తుంది కదా. ఒక్కసారి అయ్యా అనిపించేటప్పటికి తలపైకి అబ్బాయిని చూసిందంట. ఆ అబ్బాయి కళ్ళు ఏం కనిపించిందంట, అమ్మాయికి దయ కనిపించిందంట. అమ్మాయి పట్ల అబ్బాయి దయగా చూసుకున్నట్టే ఆ దయగా చూపులు బట్టి ఆ అమ్మాయి వెంటనే ఆ అబ్బాయితో నేను వస్తాను ఆడటానికి ప్రయత్నం చేస్తానని చెప్పిందంట. వెంటనే ఆ అమ్మాయి చేతిని పట్టుకొని లేపి తీసుకుని వచ్చి తన జట్టులో కలుపుకున్నాడంట. కలుపుకొని ఆడటానికి వాళ్ళకి అమ్మాయికి అవకాశాన్ని కల్పించాడు. ఆ విధంగా అమ్మాయి గణంలోకి అమ్మాయి తీసుకుని వచ్చి మిగిలిన ఫ్రెండ్స్తో కూడా అందరితో అమ్మాయిని కలిపినట్టుగా మనకి ఇక్కడ ఈ కథలో మనం విన్నాం. అయితే ఇప్పుడు అయాన్ని ఏం చేశాడు, తన తోటి విద్యార్థిని ప్రేమగా తన జట్టులోకి స్వాగతం పలికాడు కదా. స్వాగతించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇతరులకు సేవ చేయడం ద్వారా దయ చూపడం ద్వారా వాటిని ఎలా ప్రేమించాలో యేసయ్య మనకు చూపించినట్లుగా ఈ కథ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అవునా? మీరు కూడా మరి ఎవరు ఇందులో సేవ లేకుండా ఉన్నారు ఈ కథలో చెప్పండి. ఎవరు ఇక్కడ కథ విన్నారు? మీరు ఎవరు ఇందులో సేవ లేకుండా ఉన్నారు? ఎవరు? ఆయన పేరేం పేరు? అయ్యా ఒక సేవా నాయకుడుగా దానితోటి తన సహ విద్యార్థికి తన తండ్రి సహాయం చేసి అమ్మ భయాన్ని ఆమెను పోగొట్టుకొని ఆయన ఏం చేశాడు, తన జట్టులో కలుపుకోవడమే కాకుండా తన ఫ్రెండ్స్ అందరితో కూడా ఆమెని కలిసి ఇక్కడ చేసి ఆమె ఆడటానికి సహాయం పడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఇలాంటి సందర్భము దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి బైబిల్ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. అది చిన్న కథ, జస్ట్ 5 minutes నేను చెప్తాను. అదంతా మీకు తెలిసే ఉంటుంది, మీరు వినే ఉంటారు. కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి వాక్య భాగము మనకి ఈరోజు ఇచ్చినటువంటి వాక్య భాగం యోహాను సువార్త. బైబిల్ నావల్ తీసి చూసుకోండి, 4వ అధ్యాయము 1 నుంచి 29 వరకు ఇచ్చిన యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము నుంచి 29లో ఒక చిన్న స్టోరీ ఉంది. ఇక్కడ యేసయ్య మీరందరం తెలుసు కదా. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు తన రాజ్య విస్తరణ కోసం అందరికీ అన్ని ప్రదేశాలకు తిరుగుతూ అందరికీ వాక్యం చెప్తూ తర్వాత అందరూ కూడా ఆయన స్వస్థతలు ఏమి ఇచ్చాడు కదా, కుంటివారిని బాగు చేయడం, గుడ్డివారిని బాగు చేయడం చేశాడు కదా. అలాగా యేసయ్య ఒకరోజు ప్రయాణిస్తూ ఇక్కడ చూడండి, మీకే తెలుస్తుంది, సమరయ్యనేటువంటి ఒక ప్రదేశానికి పరిశుద్ధ దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశానికి ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ సుకారను అనేటటువంటి ఒక బావి, ఒక ఊరు వచ్చిందంట. ఆ ఊరికి చివరిలో ఒక బావి ఉందంట. అక్కడ యేసయ్య ఇక్కడ చూడండి, మీ వాక్యంలో 12 గంటలైందంట మధ్యాహ్నం. మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఎండ ఎట్లా ఉంటుంది? తీవ్రంగా ఉంటుంది కదా. ఎండకు మనకి ఏమనిపిస్తుంది? దాహం వేసి మంచిగా తాగాలనిపిస్తుంది కదా. అలాగా యేసయ్య ప్రయాణిస్తూ
ప్రకారమైనటువంటి బావి పక్కన కూర్చున్నాడు. అక్కడ బావి అయితే ఉంది, కానీ బావిలో మనకు నీళ్ళు కావాలంటే మనకి చేత కావాలి, బిందె కావాలి కదా, అలాగా ఆయన అక్కడ కూర్చున్నారంట. ఆ రోజుల్లో ప్రయాణం చేయాలంటే ఈ రోజుల్లో మనకి ఆటోలు, బస్సులు, కార్లు లేవు కదా, ఎంత దూరమైనా సరే మనం నడిచి ప్రయాణం చేయాల్సింది కదా. అందువల్ల వాళ్ళు నడిచి ప్రయాణం చేస్తూ వేసే అక్కడికి వచ్చి అలసిపోయిన కూర్చున్నప్పుడు అక్కడికి ఆ నీళ్ళ దగ్గర బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చిందంట. ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక స్త్రీ బావి దగ్గరికి వచ్చి ఆమె బిడ్డతోటి తన చేత నీళ్ళలో వేసి బావిలోంచి నీళ్లు తోడుకుంటుందంట. తెలుసా మీకు? చూసారా ఎప్పుడన్నా? చూసారా పిల్లలు? బావిలోంచి నీళ్ళు చేతను చూసారా మీరు? చూసారా? చూసారా? ఊళ్ళకి వెళ్ళినప్పుడు మనకు కనిపిస్తాయి బావులు కదా, అందులో బిందెలకి తాడు కట్టి దాన్ని కిందకి దించుతాం. దాన్ని నీరు నింపిన తర్వాత మనం ఆ చేత తాడుని పైకి పెట్టుకొని లావడం, ఆ తాడు చేత అంటారు అనమాట. అలాగా ఒక స్త్రీ అంటారు బిందె పట్టుకొని వచ్చి అక్కడ నీళ్లు తోడిందంట. నీళ్లు తోడినప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి ఏసై అడిగేదంట, నాకు దాహంగా ఉంది, ఏం తొమ్మిది వయసులో చూసుకోండి, దాహానికి ఇవ్వమని అడిగాడంట. అడిగినప్పుడు ఆమె వెనకడిగా ఆశ్చర్యంగా చూసిందంట ఏసయ్యని మరి చెప్పినప్పుడు. ఎందుకంటే అక్కడ ప్రాంతంలో ఉన్నప్పుడు యూదులకు సమరమైనటువంటి అది తేడా ఉంటుందన్నమాట. యూదులు హైయర్ క్యాస్ట్గా ఉంటారు, సమరయులను వెలివేసినట్టుగా వాళ్ళు చూస్తారు. కాబట్టి సమరయులు ఇచ్చినటువంటి నీళ్లు యూదులు తాగరు. ఏసయ్య యూదులని ఆమెకు తెలిసింది. ఎలాగ తెలిసిందంటే యూదుల డ్రెస్సింగ్ వేరే విధంగా ఉంటుంది. పైన నిలువుగా అన్నీ వేసుకుంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ని బట్టి ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క డ్రెస్సింగ్ ఉంటుంది కదా, డ్రెస్సులు వేస్తాం. ఉదాహరణకి కాశ్మీర్ ప్రాంతంలో వాళ్ళు గమనించినట్టు మీరు టీవీలో చూస్తుంటాం కదా, వాళ్ళు ఇట్లా పైన కూడా ఇట్లా కప్పుకున్నట్లుగా వాళ్ళ వస్త్రధారణ వేరే ఉంటుంది, వాళ్ళు వేసుకునే బట్టలు వేరే ఉంటుంది కాబట్టి కదా. అది చూసినప్పుడు మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు కాశ్మీర్కి చెందిన వాళ్ళు అనుకుంటాం కదా. అలాగా ఏసయ్య వస్త్రధారణ, ఆయన వేసుకున్న బట్టలను చూసి ఈయన యూదుల్లా ఉన్నారు అనుకొని ఆమె అడుగుతుందంట, మీరు సమరయులు, మీరు యూదులు కదా, మీరు చేసినటువంటి దాన్ని మీరు తీసుకోరు కదా అని ఆయన్ని అడిగిందంట. అడిగినప్పుడు ఆయన అన్నాడంట, ఏ కాదు దాహా, మీరు ఏసు అన్నాడంట, నాకు నీరు, నా దగ్గర జీవజలం అన్నటువంటి నీరున్నది, అవి నేను ఇచ్చినప్పుడు తాగితే అవి ఎక్కడ కూడా నీకు దాహం కాదు అని ఆమెని చెప్తాడంట. ఆమె అన్నదంట, అయ్యా ప్రతిరోజు నేను ఇంత దూరం నడిచి రావాల్సి వస్తుంది, అందులో ఎవరు లేనప్పుడు రావాలి, ఎందుకంటే ఈమె వెలివేత గురేది కదా, సపరేట్ చేయబడింది కదా. వెలివేత అంటే సపరేషన్ అనుకున్నాం కదా, సపరేట్ చేయబడ్డాం కాబట్టి మేము ఇంత దూరం మేము మధ్యాహ్నప్పుడు ఎండలో వచ్చి నేను నీళ్ళతో ప్రవశిస్తున్నాం కాబట్టి నీ దగ్గర జీవజలాలు నాకు ఇచ్చినట్లయితే నేను ఇంకెప్పుడు ఈ బావి దగ్గర వచ్చి నీళ్ళు చేసుకునే పరిస్థితి నాకు లేకుండా ఉంటుంది, కాబట్టి మీరు నాకు ఆ జీవజలాలు ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు ఏసయ్య ఆమె కొన్ని ప్రశ్నలు వేస్తాడనమాట. ఆమె జీవన విధానం గురించి ఆమె అడిగినప్పుడు ఆమె సరిగ్గా ఆమె చెప్పినట్టు ఇవన్నీ కథ మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి. ఆమె చెప్పినటువంటి కాదు అని చెప్తారు ఏసయ్య అన్నప్పుడు ఆమె ఏ విధంగా ఆ సమాజంలో జీవిస్తుందో, ఆమె జీవన విధానం గురించి ఏసయ్య ఆమె చెప్పినప్పుడు ఆమె జీవితంలో జరిగినవన్నీ ఆయన చెప్పాడు కాబట్టి ఆమె వెంటనే ఎంతో ఆశ్చర్యపడి ఆమె అవును నా జీవితం గురించి మీకు తెలుసు కాబట్టి మీరు నిజంగా మేము అనుకున్నాము ఆ రోజుల్లో క్రీస్తునబడనే మెస్సియా వస్తాడు, అప్పుడు ఇవన్నీ కూడా మాకు తెలియజేస్తాడని మేము అనుకుని నమ్ముతున్నాము అని చెప్పినప్పుడు ఏసయ్య ఆమె ఏమంటాడంటే, నీతో మాట్లాడుతున్న నేనే క్రీస్తుని, నేనే ఆ రక్షకుడని ఆమెకి చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆమె వెంటనే అక్కడి నుండి తన ఉన్నది అక్కడ పెట్టేసి తన గ్రామంలోకి వెళ్తుంది. వాళ్ళ ఊరిలోకి వెళ్ళి ఆమె తెలుసుకున్నటువంటి ఆ విషయాలన్నీ, తన గురించి ఏసయ్య చెప్పినటువంటి నిజాలన్నీ కూడా ఆ ఊరి వారందరూ చెప్పి వారందరినీ ఏసయ్య దగ్గరికి నడిపించుకొని వస్తారన్నమాట. ఇక్కడ ఏం జరిగింది నాన్న చెప్పండి కథలో? ఎవరు ఇక్కడ వెలివేతకు గురయ్యారు? సమరయ స్త్రీ. ఆమె ఇక్కడ పేరు ఇవ్వబడలేదు కాబట్టి ఈమె పేరు ఆ ఊరికి చెందిన, ఆ గ్రామానికి చెందినటువంటి కాబట్టి ఈమెకి ఆ పేరుతోటి సమరయ స్త్రీ అనేటువంటి పేరు ఇచ్చారు. ఈ విధంగా ఇక్కడ వెలివేయబడినటువంటి సమరయ స్త్రీని ఏసయ్య తన ప్రేమతో ఆయన ఆప్యాయతతో అనుకుంటే ఆమెని తన రక్షణ భాగ్యాన్ని, జీవజలం అనేటువంటి రక్షణ భాగ్యాన్ని ఆమెకి దయచేసాడు. కాబట్టి ఆమె కాకుండా ఆమె రక్షణ పొందడమే కాకుండా ఆమె రక్షణ స్వార్థాన్ని ఆ ఊరి వారందరూ కూడా చేయడమే కాకుండా వారందరూ కూడా ఏసయ్య దగ్గరికి నడిపించినట్లుగా ఈ కథలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఇక్కడ వారు కూడా ఏసయ్య గురించి తెలుసు
చూపిస్తూ వారి పట్ల దీన హృదయం కలిగి వాళ్ళ పట్ల కనికరం చూపించి వారిని కూడా ఆయన తన దగ్గరగా చేర్చుకున్నట్లుగా మనకి ఈ వాక్యం ఈ కథ తెలియజేస్తుంది. కథ చిన్న కథ, మీరు ఇంటికి వెళ్ళి పూర్తిగా చదవండి, ఎందుకంటే ఇదంతా చెప్పడానికి టైం సరిపోదు. మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు కూడా, వినట్లేదు పిల్లలు, కాబట్టి ఇది మీకు చాలా అవసరం. ఇక్కడ ఏం జరిగింది? ఒక వెలివేతకి గురైనటువంటి, వెలివేతంటే మనం ఏమంటున్నాం, సపరేట్ చేయబడినటువంటి ఒక వ్యక్తిని యేసయ్య తన దయతో ప్రేమతో దీన హృదయం కలిగి ఆమెని ప్రేమతో తన రాజ్యంలోకి చేర్చుకోవటమే కాకుండా రక్షణ అనేటటువంటి ఒక జీవజలాన్ని ఆమెకి అనుగ్రహించాడు. ఆమె కాకుండా ఆమెతో పాటు ఉన్న ఊరందరూ కూడా ఆ విధంగా జీవజలం అనేటువంటి రక్షణ భాగ్యాన్ని పొందుతున్నట్లుగా ఇక్కడ మనకి కథలో మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికి సంబంధించింది ఒకటే ఒక క్వశ్చన్ ఇక్కడే ఇచ్చారు, నేను ఆ సొంతం కూడా అడగట్లేదు, మనకి ఇచ్చిన పేపర్ ఉంది. మీరు ఈ కథ విన్నారు కదా, ఇక్కడ ఈ నీళ్ళు చదువుకోవడానికి వచ్చినటువంటి ఆమె పేరేం పేరు చెప్తున్నాను, అక్క చాక్లెట్ ఇస్తుంది మీకు, సమరయ స్త్రీ. ఇంకొక క్వశ్చన్ అన్న, ఈ సమరయ స్త్రీకి తాను ఎవరినని యేసయ్య చెప్పారు? సమరయ స్త్రీకి యేసయ్య ఆమె చెప్తుంది, ఆమె చెప్పి కానీ యేసయ్య ఏమంటారు? అవును, నీతో మాట్లాడాల్సిన నేనే ఆయనని అని చెప్తారు కదా. ఏమని చెప్పింది ఆమె యేసయ్య గురించి? చెప్పండి వాయిస్, చెప్పండి. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును అని ఆమె చెప్పినప్పుడు యేసయ్య ఏమంటారు? అవును, నీతో మాట్లాడుతున్నటువంటి వాడిని నేనే అంటే క్రీస్తు అనబడినటువంటి మెస్సయ్య నేనే అని ఆమెకి చెప్పినట్లుగా మనం ఇక్కడ తెలుసుకున్నాం. కాబట్టి ఈ కథ విన్న మీరు కూడా అయాలాగా యేసయ్యలాగా ప్రతి ఒక్కరి పట్ల దీనత్వం కలిగి వాళ్ళ పట్ల ప్రేమ కలిగి, ఎవరైతే నిర్ణేతకు గురయ్యాడో, నిర్ణేత ఒకటే కాదు సమస్య, ఇంకా ఎవరైతే ఏ అవసరంలో అక్కర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు మంచి బిడ్డలుగా సహాయం చేయాలి. ఎందుకంటే మనం అందరం కూడా యేసయ్య బిడ్డలు కదా, యేసయ్య బిడ్డలైనా యేసయ్య బిడ్డలు కలిగినప్పుడు మనం యేసయ్య గుణలక్షణాలు కలిగి ఉండాలి కదా. యేసయ్య మన రోల్ మోడల్గా తీసుకున్నాం కదా, అవునా? యేసయ్య మన రోల్ మోడల్, అవునా? యేసయ్య మన రోల్ మోడల్ కాకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయనలో ఉన్నటువంటి దయ, కనికరము, జాలి, ఇతరుల పట్ల సేవాభావం మనందరం కలిగి ఇతరుల పట్ల మనం కూడా ఆయనలాగా ప్రవర్తించినప్పుడు అప్పుడు మనం ఆయన బిడ్డలు అవుతాం. అట్లా చేసినప్పుడే మనం యేసయ్య బిడ్డలు అవుతాం. మనం యేసయ్య బిడ్డలమా సాతాను బిడ్డలమా? చెప్పండి. మీరందరూ యేసయ్య బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడతారా, సాతాను బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? యేసయ్య బిడ్డలకి ఉండడానికి ఇష్టపడినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? మన జీవితంలో ఏం కలిగి ఉండాలి? ఇతరుల పట్ల దయ అంటే కైండ్, దయ, జాలి, కనికరం కలిగి ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మనం అయాను దేనితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాడు? ఏం మాట్లాడాడు? వెరీ గుడ్, ప్రేమగా మాట్లాడాడు. ఆయన దయలో ఆమె వెంటనే ఆమె తలెత్తి చూసినప్పుడు ఆయన మాటను బట్టి అది ఆయన కళ్ళలో దయను చూసి ఆ అమ్మాయి వెంటనే ఆయన గ్రహించి ఆయనతో కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడింది కదా. అలాగా మనం కూడా యేసయ్యని కలిగిన మనము మన మాటలు కూడా ఇతరులని హార్ష్గా మాట్లాడకూడదు. ఎవరితో కూడా యేసయ్యతో నెమ్మదిగా ఎవరు బలిపించినా సరే అమ్మా అని పిలిచేవాళ్ళు కదా. అలాగే మనం కూడా ఆయన పిలిచినప్పుడు అరే ఎవరే అని అట్లా గట్టిగా మాట్లాడకూడదు అన్నట్టు నెమ్మదిగా, నిశ్శబ్దంగా, మౌనంగా, ప్రేమ కలిగి, దయ కలిగి, మన చూపులు దయ కలిగి ఉండాలి ఇతరులకి. మన చూపు, మన మాట, మన ప్రవర్తన అన్నీ కూడా నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ఇతరుల కంటే మనం యేసయ్య కలిగినటువంటి మనం ప్రత్యేకించబడేటటువంటి బిడ్డలం కాబట్టి మనం ఇతరుల కంటే మనం ప్రత్యేకంగా కనపడాలి, సపరేట్గా కనపడాలి మనం, అవునా? అంతేనా? కాబట్టి మనం యేసయ్య కలిగినటువంటి మనం, యేసయ్యని పోలి నడుస్తున్నటువంటి మనం, రోల్ మోడల్కి యేసయ్యని స్వీకరించిన మన జీవితాల్లో ఈ దయ, ప్రేమ, కనికరం అనేటటువంటి ఇవన్నీ కూడా కలిగి ఉండి మన జీవితాన్ని ముందు కొనసాగించుకుందాం. సరేనా? అట్టి కృపాధనేత దేవాదేవుడు మీకు అందరికీ దయచేయగాక. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మీకు ఈరోజు కంఠత వాక్యంగా ఇచ్చినటువంటి కంఠత వాక్యాన్ని ఒకదాన్ని నేను వినిపిస్తాను. కంఠత వాక్యం యోహాను సువార్త 7:38. యోహాను సువార్త
తల్లిదండ్రులు పారునని బిగ్గరగా చెప్పెను. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఇది కంటక వాక్యంలో మీరు నేర్చుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు వచ్చినప్పుడు అక్కళ్ళకి చెప్పండి. చెప్తారండి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తారా? చెప్పలేని వాళ్ళు మళ్ళీ నాకు చెప్పండి. ఓకేనా? రిపీట్ వన్స్ అగైన్. నా యందు విశ్వాసం ఉంచు, వాడెవడో లేఖనం చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజలాలను పారునని బిగ్గరగా చెప్పాను. ఎవరు చెప్తున్నారా? ఎవరైనా చెప్తారా? వచ్చిందా ఎవరికైనా కంటక వాక్యం? బాయ్స్, గర్ల్స్. పోనీ క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వస్తాం కదా అక్కడికి, అప్పుడు చెప్పండి. ఒక్కటే ఒక లైన్ కదా, ఈజీగా వచ్చేస్తుంది. సరేనా? తర్వాత ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి మోకరించండి. అందరూ మోకరించి కళ్ళు తీయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవా, నీవు మాకు జీవజలమై ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. ప్రతి వ్యక్తిలో మీరు ఉంచిన విలువను చూడటానికి, ఇతరులకు ప్రేమతో సేవ చేయడానికి మాకు సహాయం చేయండి. ఆమేన్. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ.